రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ప్రఖ్యాతిగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు ప్రభుత్వం లిక్కర్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చేసిందని రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమలమడక నాగమణి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోందని, మద్యం మత్తులో పడి అనేక కుటుంబాలు రోడ్డున పడిన దుస్థితిలో ఉన్నారని, ఇది కేవలం ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం షాపులకు, బెల్ట్ షాపులకు అనుమతులు ఇవ్వడం వల్లనేనని ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర సారథిగా చెప్పుకుంటున్న చంద్రబాబు రాష్ట్రాన్ని లిక్కర్ ఆంధ్రాగా మార్చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకు అధిక శాతంలో ముడుపులు అందడంతో మద్యం దుకాణాలు లేని చోట కూడా అమ్మకాలు ప్రారంభించడానికి మిత్రపక్షాల నాయకులు పోటీ పడుతున్నారని ఆరోపించారు. గత వైసీపీ పాలనలో మద్యం వినియోగం తగ్గిందని కేంద్ర ప్రభుత్వ నివేదికలు తెలుపుతున్నాయని గుర్తు చేశారు. సంపదను సృష్టిస్తానన్న చంద్రబాబు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ మద్యం విక్రయాల ద్వారా అక్రమ మార్గంలో సంపాదించిన తన అనుచరులకు రాష్ట్ర సంపద దోచిపెడుతున్నారని అన్నారు. చంద్రబాబు పాలన తీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ను లిక్కర్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చే విధంగా ఉందని ఆమె వాపోయారు. లిక్కర్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా తయారైపోయింది. ఇప్పుడు ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఈ మద్యం వల్ల. మన్యం జిల్లాలో చూస్తే మద్యం సేవించి ఒక అబ్బాయి తల్లిదండ్రులనే చంపేశాడు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఈ లిక్కర్ షాపులు వీళ్ళు పెట్టిందే కాకుండా ఈ బెల్ట్ షాపులు పెట్టడానికి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 30% వసూలు చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు. ఇవ్వకపోతే వాళ్ళని బెదిరించడం. వాళ్ళు డబ్బులు పెట్టి షాపులు పెట్టుకున్నా వాళ్ళకి బెల్ట్ షాపులు పక్కన ఇవ్వడానికి లక్షల్లో వసూలు చేసింది కాకుండా 30% ఇవ్వాలి. ఒక బెల్ట్ షాప్ లో ఒక బాటిల్ దగ్గర నుంచి ఇలా తీసుకునేది. ఇవన్నీ అంటే వీళ్ళందరూ ఇంత దోచేసుకుని ఆంధ్రాన్ని దోచుకోవడానికి ఇది పెట్టుకున్నారు. ఎక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న భూములన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి వీళ్ళందరికీ చేయాలంటే లూలు మాలు ఈ మాలు లూలు వాళ్ళకి వీళ్ళకని చెప్పేసి వీళ్ళందరూ కూడా 99 రూపాయలకి వీళ్ళు ఇస్తున్నామని చెప్తున్నారు. నిన్న కాక మొన్న కేబినెట్ సమావేశంలో ఈ 99 పైసలకి మేము ఈ భూములు ఇస్తున్నామని చెప్పి ఇప్పుడు కేబినెట్ సమావేశంలో పెట్టుకుని దీనికి ముందే ఎకరాలు ఎలా ఇచ్చుకున్నారు, అది ఎలా చెల్లుబాటు అవుతుంది? అంటే ఆంధ్రప్రదేశ్ దోచుకోవడమే ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు వీళ్ళు. ఎంత చేసినా ఇన్ని చేసి మహిళలను మోసం చేస్తూ వస్తూ ఈవేళ ఆగస్టు 15 రోజున మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నామని చెప్తున్నారు. ఫ్రీ బస్ సర్వీస్ 15 నుంచి ప్రారంభిస్తున్నారని. అంటే ఏ బస్ అయినా ఎక్కచ్చు, ఎక్కడికైనా మీరు వెళ్ళొచ్చు. మీరు భర్త మీద అడిగి మీరు పుట్టింటికి వెళ్ళిపోవడానికి కూడా మీకు ఈ బస్సుల మీద తీసుకెళ్లిపోతాం. ఒక అన్నగా నేను వెనకాల డ్రైవింగ్ చేసుకుని తీసుకెళ్లిపోతానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. చెప్పి దానికి 50 కిలోమీటర్ల పరిధి పెట్టి ఒక 4-5 బస్సులు తప్పితే మిగిలిన బస్సులు ఎక్కకూడదు అన్నారు. మీరు తిరుపతి కావాలంటే వెళ్ళండి, ఎక్కడ కావాలంటే వెళ్ళండి అన్నారు. ఇలాంటి 50 కిలోమీటర్ పరిధిలో పెడితే ఎక్కడికి వెళ్ళగలరు? ఏ విషయంలో అన్నా ప్రతి విషయంలో వీళ్ళు మోసం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు వీళ్ళు. ఇక్కడ మహిళల్ని ముఖ్యంగా వీళ్ళు ఓట్ల కోసం అనేసి ఈ అబద్ధపు హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో రాసుకుని మేనిఫెస్టోలో పెట్టింది కూడా వీళ్ళు అమలు చేయలేకపోతున్నారు.